హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతి సాటర్డే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆల్రెడీ మనం వాల్యూ ప్రొఫైల్ సిరీస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఈ వాల్యూ ప్రొఫైల్ సిరీస్లో ఈరోజు మనం ఇంకొక స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. మనం ఈ వాల్యూ ప్రొఫైల్ ఉపయోగించి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నట్టయితే మనకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందని చెప్పి మనం గత వీడియోస్లలో నేర్చుకోవడం అయితే జరిగింది. సో ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అనేది మనకు ఒక ఇంట్రాడేలో ఒక గేమ్ చేంజర్ లాగా పనిచేస్తుంటుంది. డెఫినెట్గా మనకు వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మనం లాస్ట్ వీడియోస్లలో ప్రతి దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది, దాన్ని కూడా డిస్కషన్ చేద్దాం. మనం సిపిఆర్లో అయితే ఎలాగో వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉండడానికి ఎలా పాసిబిలిటీ ఉంటుందో, నారో సిపిఆర్ వచ్చినప్పుడు ఎలా ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా ఒకవేళ వైడ్ వాల్యూ ఏరియా వచ్చిందనుకోండి సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా నారో వాల్యూ ఏరియా వచ్చిందనుకోండి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ అప్కమింగ్ డే రోజు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ని యూజ్ చేసి, అంటే ఎస్టర్డే వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ని ఉపయోగించి అప్కమింగ్ డే రోజు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం ఒకరోజు ముందే మనం గెస్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. అంటే సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుందా, ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుందా అని చెప్పి పర్టికులర్గా మీ ఫేవరెట్ స్టాక్లో కానీ, లేదా ఇండెక్స్లలో కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీలో కానీ ట్రేడ్ చేస్తున్నట్టయితే మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఒకరోజు ముందే ట్రెండ్ దాన్ని ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వన్స్ మనం ట్రెండ్ ఐడెంటిఫై చేసినాం అనుకోండి, అకార్డింగ్ టు అంటే మనకు ట్రెండ్ ముందే తెలిస్తే దాని ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్స్ సెట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో క్లియర్గా డైరెక్షన్ అయితే తెలుస్తూ ఉంటుంది. ట్రెండింగ్ ఉంటుందా, సైడ్ వేస్ ఉంటుందా అని మనకు ముందే తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటాం. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ సిరీస్ అనేది ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది. అది కంప్లీట్ కాగానే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కానీ, లేదు అంటే ట్రెండ్ లైన్స్ మీద మనం ఒక వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం. అప్కమింగ్ స్ట్రాటజీ అంటే అప్కమింగ్ సాటర్డే నుంచి కానీ ఈ సిరీస్ కంప్లీట్ అయిన వెంటనే ట్రెండ్ లైన్స్ కానీ, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కానీ డిస్కషన్ చేద్దాం. ఓకే, స్ట్రాటజీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వైడర్ వాల్యూ ఏరియా అంటే ఏంటో చూద్దాం. మనం సిపిఆర్లో ఎలా డిస్కషన్ చేసుకున్నాము, వైడ్ సిపిఆర్, అలాగే నారో సిపిఆర్, క్యామరిల్లాలో వైడ్ సిపిఆర్, అలాగే నారో క్యామరిల్లా అని చెప్పి ఎలా డిస్కషన్ చేసినామో సేమ్ ఇక్కడ కూడా వాల్యూమ్ ప్రొఫైల్లో విడ్త్ అంటే మనం వైడర్ వాల్యూ ఏరియా ఉంటే ఏ విధంగా ఉంటుంది, నారో వాల్యూ ఏరియా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. వైడర్ వాల్యూ ఏరియా అంటే ఏంటి? వైడర్ వాల్యూ ఏరియా అంటే సింపుల్, మొత్తం వాల్యూ ఏరియా అనేది గ్రేటర్ దెన్ 50% ఆఫ్ ది డేస్ రేంజ్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మొత్తం డే యొక్క హైలోలో మోర్ దెన్ 50% కంటే వాల్యూ ఏరియా విడ్త్ ఉన్నదనుకోండి, సో దాన్ని మనం వైడర్ వాల్యూ ఏరియాగా కన్సిడర్ చేద్దాం. సో అది ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది? సో ఇది కరెంట్ డే యొక్క వాల్యూమ్ ప్రొఫైల్ అనుకుంటున్నాం. ఈ వాల్యూమ్ ప్రొఫైల్లో ఇది వాల్యూ ఏరియా హై అండ్ ఇది వాల్యూ ఏరియా లో. ఈ విడ్త్ అనేది మొత్తం డేస్ యొక్క రేంజ్లో మోర్ దెన్ 50% కంటే ఎక్కువ ఉన్నదనుకోండి, దాన్ని వైడర్ వాల్యూ ఏరియాగా మనం కన్సిడర్ చేస్తాం. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నెక్స్ట్ డే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ డే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మరి ఇలాంటి సందర్భంలో మనం ఎక్కడ బై చేయాలంటే వాల్యూ ఏరియా ఎక్కడైతే మనం ఈ విడ్త్ అనేది వైడర్గా వచ్చినప్పుడు అప్కమింగ్ డే సైడ్ వేస్లో ఉండడానికి మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఒకరోజు ముందే మనకు తెలుస్తూ ఉంటుంది. సో రేపు సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ నారో వచ్చిందనుకోండి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి మనం సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు ఎక్కడ చూస్తాం? బయింగ్ ఆపర్చునిటీస్ కోసం ఇనిషియల్ బ్యాలెన్స్ లో దగ్గర కానీ బయింగ్ ఆపర్చునిటీస్ చూస్తాం. అలాగే సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడ చూస్తాం? సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఇనిషియల్ బ్యాలెన్స్ హై దగ్గర చూస్తాం. ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఫస్ట్ 1 అవర్ యొక్క హైలో, ఫస్ట్ 1 అవర్ యొక్క ట్రేడింగ్లో హైలోనే ఇనిషియల్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ ఇనిషియల్ బ్యాలెన్స్ దగ్గర అంటే ఎక్కడైనా పర్టికులర్గా అక్కడ
ఇప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ హై దగ్గర మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నట్టయితే అక్కడ ఏదైనా ఒక సప్లై జోన్ ఉందా, లేదా మన సిపిఆర్కి సంబంధించినవి ఇంకేమైనా పైవట్ పాయింట్స్ ఉన్నాయో చూసుకొని అక్కడ ఇంకా మనం సెల్ చేసినట్టయితే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఒకవేళ మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాం, ఇనిషియల్ బ్యాలెన్స్ లో దగ్గర బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాం, అక్కడ ఏదైనా డిమాండ్ జోన్ ఉందా, సో మనకు ర్యాలీ ఉన్నదా, ఇలాంటివి మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకా దానికి ఇంకెక్కువ ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా ఇక నారో వాల్యూ ఏరియా అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ద నారో వాల్యూ ఏరియా అంటే ఏంటంటే ఇందాక మన వాల్యూ ఏరియా డేస్ యొక్క రేంజ్లో లెస్ దెన్ 50% కంటే తక్కువగా ఉంటే, 50 లేదా 50% కంటే తక్కువగా ఉంటే దాన్ని మనం నారో వాల్యూ ఏరియాగా కన్సిడర్ చేస్తాం. సో ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మొత్తం డేస్ యొక్క మొత్తం రేంజ్లో ఈ వాల్యూ ఏరియా అనేది 50% కంటే తక్కువ ఉన్న దాన్ని మనం నారో వాల్యూ ఏరియా అంటారు. సో ఇలా నారో వాల్యూ ఏరియా వచ్చినప్పుడు నెక్స్ట్ డే ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు మరి మనం ఎక్కడ బై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా ఎక్కడ సెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూసినట్టయితే ఎక్కడ ఉంటుంది, మరి ఎక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాం, వాల్యూ ఏరియా లో దగ్గర కానీ మనం చూస్తుంటాం. అంటే మళ్ళీ అకార్డింగ్ టు మనం గతంలో డిస్కషన్ చేసిన స్ట్రాటజీస్ ప్రకారం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలని అక్కడ ఆపర్చునిటీస్ కోసం అయితే చూస్తాం. పర్టికులర్గా ఈ నారో వాల్యూ ఏరియా కానీ వైడర్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు మనకు అప్కమింగ్ డే యొక్క ట్రెండ్ ఏంటని ఒకరోజు ముందే తెలుస్తుంటుంది. ఒకరోజు ముందే తెలిసినప్పుడు మనం అకార్డింగ్ టు దట్ వన్ మనం ప్లాన్ చేసుకుంటాం. అయితే బై సైడ్ వెళ్ళాలా, సెల్ సైడ్ వెళ్ళాలా, రేంజ్ బౌండ్లో ఉంటే ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ బై చేయాలి. సో ఒకవేళ ట్రెండింగ్ ఉంటే ఎక్కడ బై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ట్రెండింగ్ ఉంటుందని మనకు ముందే తెలిసింది, మనకు ట్రేడ్ మిస్ అయినప్పుడు మనం మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళే ముందుగా ఈ వాల్యూమ్ ప్రొఫైల్ను ఎలా యాడ్ చేయాలో, అంటే ఇండికేటర్ సెక్షన్స్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ప్రో ప్లాన్లో ఉన్న వారికి మాత్రమే మనకు షో చెప్తుంది, మిగతా వారికి చూపెట్టదు, ఫ్రీ ప్లాన్లో ఉన్న వారికి. బట్ ఎనీహౌ నేను ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయేసరికి ఈ వాల్యూమ్ ప్రొఫైల్ను ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాల్యూమ్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెండు ఉంటాయి, సెషన్ వాల్యూమ్ ఉంటుంది, సెషన్ వాల్యూమ్ హెచ్డి ఉంటుంది. సో ఈ రెండింటికి రెండు వేరు ఫీచర్లు ఉంటుంది. ఈ సెషన్ వాల్యూమ్నేమో ఓన్లీ అంటే లుక్ బ్యాక్ పీరియడ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, ఇక్కడనేమో లుక్ బ్యాక్ పీరియడ్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. సో రెండిట్లలో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది రెండిట్లలో. సో ఇది కొంచెం ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. బట్ ఇది లిమిటెడ్, లుక్ బ్యాక్ పీరియడ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఇదేమో ఎంటైర్ కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండడం జరుగుతుంది. సో దీనికి ఒక ఫీచర్ ఉంది, సో వాటిని కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక వైడ్ సిపిఆర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు చూసినప్పుడు 26th రోజు చూసినప్పుడు ఇది ఈ మొత్తం టోటల్ డేస్ యొక్క రేంజ్లో ఇది మోర్ దెన్ 50% కంటే పైన ఉండడం జరిగింది. ఈ వాల్యూ ఏరియా హై అండ్ లో అనేది మోర్ దెన్ 50% కంటే పైన ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని మనం వైడ్ వాల్యూ ఏరియా కన్సిడర్ చేస్తాం. సో వైడ్ వాల్యూ ఏరియా కన్సిడర్ చేసినప్పుడు నెక్స్ట్ డే ప్రాబబుల్గా ఎక్కువ శాతం 80% కేసులలో సైడ్ వేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా సైడ్ వేస్లో ఉన్నప్పుడు మరి మనం ఎక్కడ తీసుకుంటాం ట్రేడ్ అనేది. సో ఇప్పుడు మనం సిపిఆర్లో వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు ఎలానో, వైడ్ క్యామరీలో ఉన్నప్పుడు ఎలానో, సో ఇక్కడ కూడా సేమ్ ఈ వాల్యూ ఏరియాలో కూడా వైడ్ వాల్యూ ఏరియా ఉన్నప్పుడు మనకు ఒక రోజు ముందే తెలుస్తుంటుంది నెక్స్ట్ డే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ దగ్గర మనం ట్రేడ్ తీసుకుంటే మనకు ఇనిషియల్ బ్యాలెన్స్ హై దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీస్, ఇనిషియల్ బ్యాలెన్స్ లో దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కోసం అయితే చూస్తాం. పర్టికులర్గా ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఫస్ట్ 1 hour యొక్క హైలో. సో చూడండి, ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ హై అవుతుంది, సో ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ యొక్క హై అవుతుంది, ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ యొక్క లో అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ వరకు వస్తుందంటే ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ వరకు అయితే రాకపోవచ్చు. బట్ మనం ఈ ఇనిషియల్ బ్యాలెన్స్ హై దగ్గర కానీ, ఇనిషియల్ బ్యాలెన్స్ లో దగ్గర కానీ, సో మనం ఏదైనా ఒక సప్లై జోన్ కానీ, ఏదైనా ఒక డిమాండ్ జోన్ కానీ మార్క్ చేసుకున్నట్టయితే అక్కడే వరకు రావడానికి అయితే ప్రాబబిలిటీ ఉంటుంది. సో మనం అక్కడ ఆ డిమాండ్ జోన్ దగ్గర బై చేస్తాం, ఆ సప్లై జోన్ దగ్గర సెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చూడండి, సో ఇక్కడ మనం ఇది
ఫస్ట్ 1 అవర్ యొక్క హై అవుతుంది. అంటే ఇది 26th రోజు మనం వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ప్రకారం ఇది వైడ్గా వచ్చింది కాబట్టి 27th రోజు మనకు నారో అంటే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు ముందే తెలుస్తుంది. ముందే తెలిసినప్పుడు సో డెఫినెట్గా సో ఇక్కడ మనం ఒక సెల్లింగ్ జోన్ అయితే క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఇలా క్రియేట్ చేస్తాం. సెల్లింగ్ జోన్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఒక బయింగ్ జోన్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో ప్రైజెస్ అనేవి ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం ఈ రేంజ్లో మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు బయింగ్ వెళ్ళింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు సెల్లింగ్ వస్తుందా రాదా అనేది కూడా చూద్దాం. సో చూడండి ఇది మనకు ఒక సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ సప్లై జోన్ డ్రా చేసినప్పుడు చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది రియాక్షన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు సో రియాక్ట్ అయితే కావడం జరిగింది. సో ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనం దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాం. సో మనకు ముందే తెలుస్తూ ఉంటుంది. సో ఇలా ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ని బట్టి అది వైడ్ వస్తే నెక్స్ట్ డే సైడ్ వేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అని తెలుస్తుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 24th ఆగస్ట్ రోజు చూడండి. 24th ఆగస్ట్ రోజు చూసినప్పుడు ఇది మొత్తం డే యొక్క రేంజ్లో ఈ వాల్యూ ఏరియా అనేది మోర్ దెన్ 50% కంటే పైన ఉన్నది కాబట్టి దీన్ని వైడ్ సిపిఆర్ అంటే సిపిఆర్ వెళ్ళిపోతుంది. మనం సిపిఆర్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటాం కదా. సో సిపిఆర్ వస్తుంది నోట్లోకి. అలానే సో ఇది వైడ్ వాల్యూ ఏరియా రావడం జరిగింది. వైడ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు ఆబ్వియస్గా సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మరి మనం ఎక్కడ తీసుకుంటాం? సో ఫస్ట్ 1 అవర్ వరకు ఎలాంటి ట్రేడింగ్ తీసుకోము, లేదు అంటే వెయిట్ చేస్తాం. ఒక మార్కెట్ సెటిల్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ అనేది ఇక్కడ మనకు ఇది డిజేబుల్ చేద్దాం. 1 సెకండ్. సో ఇండికేటర్ అనేది డిజేబుల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ 1 అవర్లో ఒక హై ఏదవుతుంది? ఇది అవుతుంది కదా. సో 10-15 వరకు ఇదే హై అవుతుంది. సో మనం ఇక్కడ ఏదైనా ఒక సప్లై జోన్ చూసినప్పుడు సో ఇది డ్రాప్ బేస్ ర్యాలీ. సో పర్టికులర్ ఇక్కడ చూడండి. సో ఇది డ్రాపు, ఇది బేసు, ఇది ర్యాలీ. సో మనం వీటిని బేస్ చేసుకుంటూ ఒక జోన్ డ్రా చేసినాం అనుకోండి. సింపుల్గా చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది సెల్లింగ్ ఆపర్చునిటీ రాలేదా? మోర్ దెన్ మన టార్గెట్ అయితే అచీవ్ అవుతుంది. దీనికి 2 times ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో అలానే ఇక్కడ ఇనిషియల్ బ్యాలెన్స్ దగ్గర ఏదైనా ఒక డిమాండ్ జోన్, ఇదొక డ్రాప్ క్యాండిల్, ఇదొక బేస్ ఇదొక ర్యాలీ క్యాండిల్. సో డ్రాప్ ర్యాలీ రెండు ఆపోజిట్ క్యాండిల్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఒక మనం డిమాండ్ జోన్గా కన్సిడర్ చేస్తాం. సో డిమాండ్ జోన్గా కన్సిడర్ చేసినప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడికి వరకు ఒకసారి రావడం జరిగింది. ప్రైస్ జస్ట్ టచ్ అండ్ గో అవే, మళ్ళీ ఇక్కడ టచ్ అండ్ గో అవే. సో మనకు 2 times ఇలా ఇనిషియల్ బ్యాలెన్స్ దగ్గర మనం సప్లై జోన్ కానీ డిమాండ్ జోన్ కానీ డ్రా చేసుకున్నప్పుడు వైడ్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు ఇది వర్కౌట్ కావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనకు ముందే తెలుస్తుంటుంది. ఈవెన్ మన ఈ ఇండికేటర్ ప్రకారం వాల్యూమ్ ప్రొఫైల్ సంబంధించిన వాల్యూ ఏరియా విడ్త్ను బట్టి మనకు ఒక రోజు ముందే తెలుస్తూ ఉంటుంది. సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందా, ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందా అని. ఈ వైట్ సిపిఆర్ సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 18th ఆగస్ట్ రోజు 20th ఆగస్ట్ రోజు చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది. ఇది వైడ్ వాల్యూ ఏరియా. సో వైడ్ వాల్యూ ఏరియా కాబట్టి నెక్స్ట్ డే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ డే సైడ్ వేస్లోనే మూవ్ అయింది కదా. సైడ్ వేస్లోనే దాదాపుగా మూవ్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మరి మనం ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూడాలి? సో ఇక్కడ చూసినప్పుడు ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ ఫస్ట్ 1 అవర్ యొక్క లో దగ్గర మనం ఒక డిమాండ్ జోన్ డ్రా చేసినట్టయితే ఇది ఇక్కడ డిమాండ్ జోన్ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఇక్కడికి రియాక్ట్ కావడం జరిగింది. సో అలానే నెక్స్ట్ ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ, ఇది డిజేబుల్ చేద్దాం. 1 సెకండ్. సో ఆల్మోస్ట్ సైడ్ వేస్లోనైతే మూవ్ కావడం జరిగింది. సో ఇలా మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. ఇక నారో వాల్యూ ఏరియా సంబంధించి చూసినప్పుడు సో ఇది చూడండి, ఇది మొత్తం డే యొక్క రేంజ్లో ఇది మోర్ దెన్ 50% కంటే తక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి ఇది నారో వాల్యూ ఏరియాగా మనం కన్సిడర్ చేస్తాం.
ఎప్పుడైతే న్యారో వాల్యూ ఏరియా కన్సిడర్ చేసినప్పుడు నెక్స్ట్ డే ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ డే ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందంటే సో అది ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రిజెక్షన్స్ అవుతుంది అని చెప్పి మనం ఈ వాల్యూమ్ ప్రొఫైల్కి సంబంధించి గత వీడియోస్లలో డిస్కషన్ చేయడం జరిగింది. సో హయ్యర్ వాల్యూ వచ్చినప్పుడు అంటే హయ్యర్ వాల్యూ ఏరియా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, లోయర్ వాల్యూ వచ్చినప్పుడు ఎలా ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో చూడండి ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు సో ఇక్కడే మనకు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మనకు తెలుస్తుంటుంది. ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు బై సైడ్ అయినా వెళ్ళాలి లేదా సెల్ సైడ్ అయినా వెళ్ళాలి. సో బై సైడ్ వెళ్ళాలంటే 15 అంటే ఈ క్యాండిల్ చూస్తే మనకి ఏమర్థమవుతుంటుంది. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూస్తూ ఉంటే ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ రావడం జరిగింది. సో మొత్తం అంటే విక్ రివర్సలే రావడం జరిగింది. విక్ రివర్సల్ అంటే ఈవెన్ ఇది బులిష్ క్యాండిల్ అయినప్పటికీ విక్ అనేది చాలా హెవీగా ఉండడం జరిగింది. సో ఈ విక్ను చూసిన తర్వాత డెఫినెట్గా ఎవరైతే బై సైడ్ వెళ్ళాలి, ఒకవేళ బై సైడ్ వెళ్ళాలంటే దీని హై పైన బైకి వెళ్ళాల్సి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి సెల్ సైడ్ వెళ్ళాలని మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది. 15 మినిట్స్ వరకు వెయిట్ చేసినప్పటికి కూడా క్లియర్గా 15 మినిట్స్ తర్వాత మనకు క్లియర్గా డౌన్ ట్రెండ్ అయితే ఉండడం జరిగింది. చూడండి కంప్లీట్గా ట్రెండింగ్ వన్ సైడెడ్ మూవ్. సో ఇలా మనకు నేరో వస్తే ట్రెండింగ్ ఉంటుంది, వైడ్ వస్తే సైడ్ వేస్ ఉంటుంది. సో నేరో వచ్చినప్పుడు ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి, సో ప్రైజెస్ అనేవి ఎక్కడ అంటే వాల్యూ ఏరియా హై దగ్గర రిజెక్షన్స్ అవుతున్నాయా, వాల్యూ ఏరియా లో దగ్గర రిజెక్షన్స్ అవుతున్నాయా, పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర రిజెక్షన్స్ అవుతున్నాయా అని చూసి మనం ట్రేడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఇక్కడ ఇంకా పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది డిజేబుల్ చేయడం జరిగింది, కొంచెం జిగ్జాగ్గా ఉంటుందని. బట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇదే నేరో వాల్యూ ఏరియాకి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు సో ఇది డేస్ యొక్క రేంజ్లో మోర్ దెన్ 50% కంటే తక్కువ ఉండడం జరిగింది. కాబట్టి ఈ వాల్యూ ఏరియా దీన్ని మనం నేరో వాల్యూ ఏరియా కన్సిడర్ చేస్తాం. సో నేరో వాల్యూ ఏరియా కన్సిడర్ చేసినప్పుడు నెక్స్ట్ డే అంటే 30th రోజు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ట్రెండింగ్ ఉందా లేదో చూద్దాం. ట్రెండింగ్ ఉంటే ఎక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో బయింగ్ ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఈ వాల్యూ ఏరియా హై పైనే మనకు బయింగ్ ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం అయితే ఈ వాల్యూ ఏరియా లో కింద చూస్తాం, లేదా పాయింట్ ఆఫ్ కంట్రోల్ కింద దగ్గర చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు లేదంటే హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాం, ఇందాకటే ఎగ్జాంపుల్ లాగా. సో అది ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది దాని ప్రకారం మనం బై సైడ్ వెళ్ళాలా సెల్ సైడ్ వెళ్ళాలా అన్నది మనం డిసైడ్ అవుతాం. సో ఈ సందర్భంలో చూద్దాం. చూడండి మనకు ప్రైస్ అనేది వాల్యూ ఏరియా అంటే ఈ వాల్యూ ఏరియా హై దగ్గర సపోర్ట్ తీసుకున్నది. చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకున్నప్పటికీ కూడా ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, మోర్ దెన్ 1:2 అయితే రావడం జరిగింది. ఇంట్రాడేలో మోర్ దెన్ 1:2 వస్తే మీ ఎలాంటి స్ట్రాటజీ అయినా కూడా మీరు అద్భుతంగా ప్రాఫిట్లో ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఒక ఈ వాల్యూమ్ ప్రొఫైలే కాదు, మీరు ఏ స్ట్రాటజీ అయినా యూజ్ చేయండి, మోర్ దెన్ 1:2 విధంగా ఉండే విధంగా మీ యొక్క ఆర్ఆర్ ఉన్నదనుకోండి, అది ఎనీ స్ట్రాటజీ మీరు ఓవర్ ఏ పీరియడ్ డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటారు. ఈవెన్ 30% to 40% ఆ స్ట్రాటజీకి విన్ రేట్ ఉన్నా కూడా మీరు ప్రాఫిట్లో ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆగస్టు 17th యొక్క వాల్యూమ్ ప్రొఫైల్ చూసినప్పుడు ఇది ఇండెక్స్ ఫ్యూచర్ చూసినప్పుడు ఈ హైలో అంటే మొత్తం డే యొక్క రేంజ్లో ఇది 50% కంటే తక్కువ ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని మనం నేరో విడ్త్గా కన్సిడర్ చేస్తాం, నేరో వాల్యూ ఏరియాగా కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది బై సైడ్ కావచ్చు లేదా సెల్ సైడ్ కావచ్చు. మనం ఒక 5 to 15 మినిట్స్ వెయిట్ చేసినట్టయితే అది బై సైడ్ వెళ్తుందా సెల్ సైడ్ వెళ్తుందా మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. సో ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, జనరల్గా గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. ఈ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు సో జనరల్గా అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ వాల్యూ ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళాలి. సో లేదు అంటే ఇక్కడ నుంచి ఈ మనకి ఏదైతే ఉంటుందో అటు నుంచి అంటే రన్ అవే లాగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో అలా వెళ్ళలేదు కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది. సో చూడండి
నెక్స్ట్ డే 18th రోజు ట్రెండింగ్ ఉన్నదా లేదా, 18th రోజు ట్రెండింగ్ అనేది ఉండడం జరిగింది. సో ఈ విధంగా మనకు తెలుస్తుంటుంది. 1 డే బిఫోర్ ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తేనేమో మనం బయింగ్ సైడ్ వెళ్తాం. లేదు అంటే ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మళ్ళీ కౌంటర్ ట్రేడ్, రివర్స్ ట్రేడ్ తీసుకొని మనం సెల్ సైడ్ అయితే వెళ్తాం. సో ఈ విధంగా మనకు ముందే ఒకరోజు కన్ఫామ్గా తెలుస్తూ ఉంటుంది. సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందా, ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందా అని ముందే మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇదే బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో చూడండి, ఇది ట్రెండింగ్ ఉన్నది, ఇది వైడ్ వాల్యూ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ డే చూడండి, నెక్స్ట్ డే ఆల్మోస్ట్ సైడ్ వేస్లోనే మూవ్ అవడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకు ముందే తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వాల్యూమ్ ప్రొఫైల్ విడ్త్ను బట్టి ఈ విధంగా మనం వాల్యూమ్ ప్రొఫైల్ విడ్త్ను యూజ్ చేసి 1 డే బిఫోర్ మనం ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేసుకుంటూ అకార్డింగ్ టు ట్రెండ్ ప్రకారం మనం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. సో దీంతో మనం ఈ వీడియో సిరీస్లో చివరిలో ఇంకొక స్ట్రాటజీ మిగిలిపోతుంది. అది అప్కమింగ్ సాటర్డే డిస్కషన్ చేసి కంప్లీట్ చేద్దాం. అండ్ వన్ మోర్, మనం ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ను ఫ్రీగా ఎలా వాడుకోవాలో 1 or 2 days లోపు మన ఛానల్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక వీడియో చేసి మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.